హలో అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. రీసెంట్గా ఒక న్యూస్ వైరల్ అవుతోంది. వనిత విజయ్ కుమార్ 4వ పెళ్లికి సిద్ధమయ్యారు. ఇందులో వాస్తవం ఎంత ఉంది? వనిత విజయ్ కుమార్ యాక్చువల్లీ ఫస్ట్ హీరో ఆకాష్ని పెళ్లి చేసుకుంటే హరి రవిక ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఒక బాబు పాప ఉంది 2000లో. అది తర్వాత ఒక బిజినెస్ మ్యాన్ని ఆనంద్ని పెళ్లి చేసుకుంటే జైనిత్ అని ఒక బాబు. తర్వాత మొన్న పీటర్ ఆయన్ని పెళ్లి చేసుకుంటే అదేదో అయింది, అంటే ఇంకా హనీమూన్కి వెళ్ళక ముందే అది బ్రేకప్ అయిపోయింది. ఆయనతో పిల్లలు ఎవరు లేరు? లేరు ప్రజెంట్. నెక్స్ట్ తర్వాత ఎవరితోనో లివింగ్లో ఉంది మధ్యలో, పీటర్ కంటే ముందు అని కొన్ని వార్తలు వచ్చాయి. ఎంతవరకు వాస్తవమో తెలియదు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి హీరో అవుతున్నాడు, వాళ్ళ అమ్మాయి కూడా హీరోయిన్ అవుతుంది. అలా పెద్దోళ్ళే. బిగ్ బాస్కి కూడా వెళ్ళినట్టుంది కదా వాళ్ళ అమ్మాయి. తమిళ బిగ్ బాస్కి వెళ్ళింది అండ్ రమ్యకృష్ణతో గొడవ పెట్టుకుంది, చాలా అరిచింది. అండ్ తెలుగులోనూ కూడా మళ్ళీ పెళ్ళి సినిమా చేసింది నరేష్తో. సో అందులో నరేష్ 4వ పెళ్లి చేసుకున్నాడు. ఆ ఇన్స్పిరేషన్ ఏమైనా వచ్చిందో నటించేటప్పుడు తెలియదు, కానీ తను ఇప్పుడు 4వ పెళ్లి చేసుకోబోతుంది అని చెప్పేసి వార్తలు. యాక్చువల్లీ ఇది ఎక్కడ దీనికి పురుడు పోసుకుందంటే, రీసెంట్లీ ఆమె ఫస్ట్ పీటర్ పాల్తో వివాహం అయిన తర్వాత, బ్రేకప్ అయిపోయిన తర్వాత సినిమాల మీద ఫోకస్ పెడదామని అలీతో ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇక నేను సినిమాలకు రెడీ అని ప్రకటించేసింది. ఈ సినిమా చేసింది మళ్ళీ పెళ్ళి. ఇంకేమైనా సినిమాలు లైక్ మన వరలక్ష్మి శరత్ కుమార్ లాంటి క్యారెక్టర్స్ ఈ అమ్మాయికి వస్తాయి, రావచ్చు, పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్స్ చేయగలదు. కానీ ఎందుకో రావట్లా తనకి. ఓకే, అంటే తన యాటిట్యూడ్ బాగోదని, సెట్లో ఇంకేదో అంటదని, ఎక్కువ విరుచుకు పడుతుందని, ఎక్కువ డిమాండ్ చేస్తుందని, అంటే తనకి ఫాలోవర్స్ ఉన్నా లేకున్నా ఎక్కువ డిమాండ్ చేస్తుందని, ఇలా కొన్ని వార్తలు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చినంత ఈవిడ తీసుకోదని, సో తన కేర్లెస్నెస్ అండ్ టైంకి రాదని, ఇట్లాంటి కొన్ని రూమర్స్ ఉన్నాయి. ఎంతవరకు నిజమో మనకు తెలియదు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ మొన్న తన యూట్యూబ్ ఛానల్లో ఎవరో కామెంట్ రూపంలో అడిగితే, ఊహించని దారి గురించి ఎదురు చూడండి అని ఒక కామెంట్ వదిలేసింది. సో ఓకే, అయితే ఏంటి మేడం మీరు మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారా అని అడిగితే దానికి ఆన్సర్ ఇవ్వాల. ఇంకా అక్కడ ఫుల్ స్టాప్ పడలేదు. కాబట్టి ఇది నిజమేనేమో అని నెట్టింట వైరల్ అవుతుంది. ఈ న్యూస్ వైరల్ అవగానే కింద చాలామంది పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్ తీసుకుంది, మళ్ళీ పెళ్లి సినిమాలో నరేష్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంది. అక్కడ క్యారెక్టర్ చేసింది కదా రమ్య రఘుపతిది, సౌమ్య సేతుపతి అని, అలా ఇన్స్పైర్ అయిందేమో అనేసి ఉంటున్నాయి. ఇప్పుడు వాస్తవంలోకి వెళ్తే వనిత ఇంకో పెళ్లి చేసుకోవడంలో తప్పేం లేదు. తన లైఫ్ తన ఇష్టం. యాక్చువల్లీ ఇప్పుడు తను ఆల్రెడీ కొంతమందితో ఉంది, విడిపోయింది. ఈమె యాటిట్యూడ్ నచ్చక ఇద్దరు విడాకులు తీసుకున్నారు. 3వ హస్బెండ్కి ఆయన యాటిట్యూడ్ నచ్చక ఈమె విడాకులు ఇచ్చింది. అంటే ఎక్కువ తాగుడికి బానిసైపోయాడు. బానిసై ఎటు తీసుకెళ్ళిన గోవా వీళ్ళు హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేస్తారంటే గోవా ప్లాన్ చేసింది. గోవాకి వచ్చినప్పటి నుంచి ఆయన తాగుతానే ఉన్నాడు తప్ప ఈమెతో మాట్లాడింది లేదు. కథం అంతే, బ్రేకప్ అయిపోయింది. యాక్చువల్లీ ఈవిడితే తప్పు. హనీమూన్ ఇంకెక్కడ డెస్టినేషన్ ప్లాన్ చేసుకోవాలి, కానీ ఈవిని ఆల్రెడీ పచ్చి తాగుబోతు తీసుకెళ్ళి గోవాలో పడేసింది. ఆయన ఇంకా విపరీతంగా తాగాడు. కానీ ఏంటో ఆ లంగ్స్ ఫెయిల్యూర్ అయిపోయి మొన్న రీసెంట్గా చనిపోయాడు కూడా అది జరిగింది. ఆమె కూడా ఎక్కువ స్పందించాల. మాజీ భర్త లేకపోతే ఈమె వదిలేసిన భర్త చనిపోయాడు అంటే తను నచ్చల ఆమెకి. అలా రాయకండి అని గట్టిగా కూడా వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు మేబీ ఇంకో పెళ్లి చేసుకోబోతుందేమో అని అందరూ అనుకుంటున్నారు. కానీ తన కొడుకుని హీరోని చేసే ప్రయత్నంలో తను బాగా నిమగ్నం అయ్యింది. అబ్బాయి ఇంత ఉంటాడు, హైట్ బాగానే ఉంటాడు. అండ్ ప్రజెంట్ వాళ్ళ డాడీ దగ్గర ఉన్నాడు. తర్వాత ఇటు అటు అట్లా జర్నీ. తను కనుక ఒక హీరో అయితే అవ్వచ్చు, హీరో మెటీరియలే. శ్రీకాంత్ కొడుకులాగా బాగానే ఉంటాడు. అండ్ ఈమె కెరీర్ పైన కూడా ఫోకస్ పెట్టింది. ఇప్పుడు ప్రజెంట్ కొన్ని కామెడీ షోలకి వీటికి జడ్జిలుగా వెళ్తుంది, కొన్నిట్లో పార్టిసిపేట్ చేస్తుంది. మన తెలుగులో కూడా జబర్దస్త్కి ఒకసారి వచ్చింది. అండ్ సో తన లైఫ్ అలా పోతుంది. అంటే ఇక్కడ ఒక చిన్న సందేహం, ఇప్పుడు ఈవిడ కెరీర్కే గ్యారంటీ లేదు, మరి కొడుకును కూడా తీసుకొచ్చి ఇండస్ట్రీకి పరిచయం చేస్తుంది. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అంటారు అసలు? ఇప్పుడు ఈమె కెరీర్ కంటే ఈమె గురించి అందరికీ తెలిసింది. ఎందుకంటే వాళ్ళ తమిళ అవకాశాలు ఎందుకు రావట్లేదంటే వాళ్ళ అమ్మ నాన్న అక్కడ మంచి సీనియర్లు, తెలుగులోనూ వాళ్ళకి మంచి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళకి ఇక్కడ సుపరిచితులే, అక్కడ సుపరిచితులే. అవును, ఈవెన్ వాళ్ళ అమ్మ అయినా సరే, మంజుల గారైనా సరే బాగా సుపరిచితురాలే. కాకపోతే ఏంటంటే అక్కడ వాళ్ళ ఇంటి గొడవ ఒకటైంది ఫ్యామిలీ విషయంలో. డాడీ మీదే కేసు పెట్టింది.
ఆమెకు అవకాశాలు ఇవ్వకుండా ఆయన చెప్పుంటాడో లేదా, మంచి పరిచయాలు ఉన్నాయి మరి ఇక్కడ. ఆమెను ఎంకరేజ్ చేయకుండా అంటే ఎవరు ఎంకరేజ్ ఇప్పటికీ చేయరు, మాట్లాడుకోరు కదండి వాళ్ళు. ఛాన్సే లేదు. వాళ్ళ ఇంట్లో న్యాచురల్గా ఈమెకి పొజిషన్ సరిగ్గా లేనప్పుడు వాళ్ళదే సొంత ఫ్లాటే, నేను ఇక్కడ ఉంటాను, ఎవరికో రెంట్కి ఇచ్చే బదులు ఏదో ఆ రెంట్ ఏదో నేనే ఇస్తాను అని చెప్పింది. తర్వాత ఈమె దగ్గర డబ్బులు రెంట్కి కూడా లేకుండే. సో అయినా మా నాన్నే కదా, మా అక్క కదా, మా చెల్లె కదా, నేను ఎందుకు ఇవ్వాలి రెంట్ అని ఎదురు తిరిగింది. అది కాస్త కోర్టుకి వెళ్ళింది. అట్లా ఇంటి పరువే తీసింది అన్నట్లుగా ఉండేసరికి ఆ ప్రీత కానీ రుక్మిణి అమ్మాయి కానీ శ్రీదేవి కానీ ఎక్కువ మాట్లాడరు వీళ్ళతో. ఆమె ఏదో జస్ట్ అలా ఉంది. ప్రీతకి అప్పుడప్పుడు కొంచెం మాటామంతి ఉంది తప్పితే మిగతా వాళ్ళతో లేదు. ఓకే. శ్రీదేవి ఎలాగైతే జడ్జిగా చేస్తుందో మా టీవీలోను అలా కొన్ని షోస్కి, ఈమె కూడా కొంచెం జడ్జిగా ట్రై చేసింది బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత. ఒకరోజు కూర్చుంది అంతే, తర్వాత పెద్దగా ఏమంత ఇది లేదు. అంటే అది మళ్ళీపల్లి సినిమా ప్రమోషన్లో భాగంగా జరిగింది అనుకుందాం, ఆ సినిమా కోసం అంతే. ఇంకా తర్వాత ఈవెంట్ పెద్దగా ఆదరించిందేం లేదు. టీవీ సీరియల్స్ ఏమన్నా చేద్దామంటే తనకి ఆ రెమ్యునరేషన్ సరిపోదు. సినిమాలో చేద్దామంటే ఈవెన్ అడిగింది వాళ్ళు ఇవ్వరు, ఎందుకంటే ఆ రేంజ్కి ఆల్రెడీ వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరలక్ష్మి శరత్ కుమార్ ఉంది, ఆవిడకి ఓ 10 రూపాయలు అనుకున్నాం, ఈవిడ కూడా అదే 10 అడిగేసరికి వాళ్ళకి వేరే ఆప్షన్ లేక అయితే కొత్త వాళ్ళనన్నా తీసుకొని డెవలప్ చేద్దాం, లేదా సీనియర్లన్నా పెట్టుకుందాం, వీళ్ళకి ఎందుకు ఇవ్వాలన్నట్టుగా ఆలోచనలో ఉన్నారు. ఈమె తగ్గట్ల. ఓకే. సో అట్లా ఉంది ఈమె వ్యవహారం. బట్ హీరోగా అబ్బాయి అయితే సక్సెస్ అయ్యే అవకాశం ఉండొచ్చు మేబీ, అంటే తన ప్రయత్నం తను చేస్తే. ఈమె తరఫున అతని ప్రతి దగ్గరికి ఈమె తీసుకెళ్తే కనుక సక్సెస్ అవ్వడు. తన డిమాండ్లు ఎక్కువ ఉంటాయి, మా అబ్బాయికి అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, అలా చేయండి, ఇలా చేయండి అని. సో ఆ గైడెన్స్ లేకుండా కొంచెం ఫ్రీగా వదిలేస్తే మేబీ కొంచెం పైకి వచ్చే ఛాన్స్ అవుతుంది.